హలో అందరికి. హాలిడే ట్రావెలింగ్ లో ఈరోజు 137th డే, నిన్న 136th డే. నిన్న ఇక్కడనే శ్రీనగర్ బేస్ క్యాంప్ లో రెస్ట్ తీసుకున్నా. మొన్న వచ్చిన కదా సాయంత్రం శారదాదేవి దర్శనం అయిన తర్వాత నిన్న ఇక్కడనే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడనే ఉందామని అనుకున్నా, రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఏమో ఎన్ని రోజులు బాగా అలసిపోయినట్టు అనిపించింది, ఎందుకో వీక్ అనిపించింది కొంచెం, అందుకనే రెస్ట్ తీసుకుందామని అనుకున్నా. ఇన్ని రోజులు ఫ్రీ ఫుడ్ తిన్నా అమర్నాథ్ యాత్రలో, ఇంకా గురుద్వారాలో కూడా నేను ఏదైనా సేవ చేద్దాం అనుకున్నా కానీ అంత టైం లేకుండే. అమర్నాథ్ యాత్రలో కూడా టెంపుల్లో నేను ప్లేట్ కడుగుదామని అనుకున్నా, ప్లేట్స్, కానీ అంత టైం దొరకలేదన్నమాట. ఈరోజు ఎట్లయినా సరే ఈరోజు ఖాళీ టైం తీసుకొని కంపల్సరీ సేవ చేయాలి అని అనుకున్నా, ఈరోజు చేస్తున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు ఫ్రీగా తిన్నా, అది రుణం మనం తీర్చుకోవాలి కంపల్సరీ ఎక్కడైనా సరే. ఇప్పుడు అన్నదానం అనేది ఇప్పుడు లేని వాళ్ళకి, ఫుడ్ దొరకని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ప్రసాదం కాబట్టి మనం కూడా తినొచ్చు, చెప్పాలంటే వాళ్ళు తినాలి, మనం కూడా తింటున్నాం కాబట్టి కంపల్సరీ సేవ చేయాలి. సేవ చేయడం ఇష్టం లేని వాళ్ళు కనీసం డొనేషన్ అయినా చేయాలి. డొనేషన్ త్రూ వాళ్ళు ఇంకా చాలా మందికి ఫుడ్ పెట్టగలుగుతారు. డొనేషన్ లేకపోతే సేవనన్నా చేయాలి, రెండిట్లో ఏదో ఒకటి, కానీ కంపల్సరీ రుణం అయితే తీర్చుకోవాలి. వీళ్ళందరూ నవ్వుతున్నారు నేను తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. నేను తిన్నా, ఇందాకనే తినేసి కడుగుదాం అనేసరికి ఈమె వచ్చింది ఆంటీ, సరేలే అని చెప్పి నేను ఇక్కడ కూర్చొని కడుగుతున్నా. ఇంకా యాక్చువల్గా నాది లెఫ్ట్ హ్యాండ్, ఏంది మా లెఫ్ట్ హ్యాండ్తో కడుగుతుంది అని మాత్రం అనుకోకండి. నేను లెఫ్ట్ హ్యాండ్, నాకు లెఫ్ట్ హ్యాండ్తోనే అలవాటు కడగడము. మళ్ళీ మా లెఫ్ట్ హ్యాండ్తో కడుగుతుంది అని అట్లా మాత్రం అనకండి. నాకు అన్ని పనులు లెఫ్ట్ హ్యాండ్తోనే వచ్చి, తినడం ఒక్కటే రైట్ హ్యాండ్తో తింటా. అది కూడా మా అమ్మమ్మ వాత పెట్టింది అనమాట. ఇక్కడెక్కడ ఉంటుంది, ఇక్కడ వాత పెట్టింది. అప్పటి నుండి నాకు రైట్ హ్యాండ్ అలవాటు అయింది, కానీ నార్మల్గా అయితే నేను లెఫ్ట్ హ్యాండర్ని, సో లెఫ్ట్ హ్యాండ్తోనే కడగాలి. అంతే, ఈరోజు ఎట్లయినా సరే సేవ చేయాలని ఫిక్స్ అయిపోయి మరి నేను చేస్తున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు అసలు టైమే దొరకలేదు. ఎక్కడ పెహల్గాంలో చేద్దాం అనుకున్నా, అక్కడ టైం దొరకలేదు. ఈరోజు కొంచెం ఖాళీ దొరికింది. మీరు కూడా ఇక్కడ ఫ్రీగా తిన్నప్పుడు డొనేషన్ అన్న చేయండి, లేకపోతే సేవ అన్న చేయండి, చాలా మంచిది మనకి. అంటే రుణం తీర్చుకోవాలి అంతే.